అందరికీ నమస్తే. ఇదేంటంటే చూసారా, నేను ఇంట్లో డెకరేషన్ లాగా పెట్టుకుందామని ఇలా హనీ సీసాలతో, కాఫీ సీసాతో ఎంత బాగా పెట్టుకున్నానో మొక్కలు. వాటి అన్నిట్లో ఇసుకేసేసి ఎంత చక్కగా మొక్కలు పెట్టుకున్నానో. ఇవి ఒక దాంట్లోనేమో హనీ సీసాల్లోనేమో కొత్తిమీర, ఇంక ఇదేమో డెకరేషన్ మొక్క. ఇదేంటంటే మేము వచ్చేసరికి అది ఇక్కడ కొంచెం చిన్న మొక్కలా ఉంది, ఆ కుండలో పెట్టిన మొక్క. ఇదేమో చిన్న మొక్క, ఇది దీంట్లో నాటింది ఒక 3 అంగుళాల మొక్క ఏమో ఉంది. కుండీ నిండా అయిపోయింది ఈ కాఫీ సీసాలో పెట్టిన మొక్క. ఇది ఎర్ర మొక్క ఏమో వేరే ప్లేస్లో తీసుకొచ్చాను వాకింగ్కి వెళ్ళి. ఇలా వేస్ట్గా మనం దీపాలు వెలిగించి పడేస్తాం కదా, ఇలా చిన్న చిన్న మొక్కలు చక్కగా పెట్టుకోవచ్చు అనమాట. మనం దీపాలు వెలిగించి అవి కొంచెం 2-3 సార్లు వెలిగించాక నల్లగా అయిపోతాయి కదా, వీటిలో చక్కగా ఇలా ఇసుకేసేసి మొక్క పెట్టుకోవచ్చు అనమాట. రోజు నీళ్ళు పోసుకుంటే మొక్కలు అయితే చక్కగా పెరుగుతాయి. ఎంత బాగున్నాయో చూడండి. ఇలా మనం పడేసే వాటితో ఎంత బాగా పెట్టుకోవచ్చో. కొబ్బరి చిప్పల్లో నేను కొనుక్కొచ్చింది ఓన్లీ ఆ కుండలు మాత్రమే. ఇవన్నీ వాడేసినవే. ఈ ప్రమిదలు కూడా వాడినవే. కొబ్బరి చిప్పల్లో కూడా కొబ్బరి చిప్పల్లో మొక్కలు అయితే అసలు భలే బాగా వచ్చినాయి అన్నమాట. చాలా చక్కగా వచ్చినాయి. వీటన్నిటిలో మొక్కలు పెట్టుకుని ఇంట్లో కూడా మనం డెకరేషన్లా చేసుకోవచ్చు. నీళ్ళు పోసేటప్పుడు బయట పెట్టి నీళ్ళు పోసి కాసేపు ఉన్నాక మళ్ళీ ఇంట్లో పెట్టుకోవచ్చు అనమాట. అలా చూసుకుంటా ఉంటే మనసుకి ఎంత హాయిగా ఉండిద్దు కదా. ఈ మొక్క అయితే అసలు నాకు భలే నచ్చేసింది. మేము వచ్చేసరికి ఇంత మొక్క ఉంది. ఇది ఊరికే అల్లుకుపోయిద్ది అనమాట. ఒక పిచ్చి మొక్క ఎంత బాగా అల్లుకుపోయిద్ది అలాగా. కానీ ఎంత అందంగా ఉందో ఈ మొక్క. నేను ఇక్కడే చూశాను అనమాట, ఎక్కడ చూడలేదు. తర్వాత నేను వీడియోల్లో చూస్తుంటే ఈ మొక్క కనిపిస్తూ ఉంది. అరే, నా దగ్గర ఈ మొక్క ఉంది అనుకున్నాను. చూడండి, నేను బాటిల్ని కూడా కట్ చేసి ఒక కర్రతో అలా పెట్టాను. ఇంకా ఇన్ని మొక్కలు పెట్టుకున్నాను అనమాట. ఇంటిలో కానీ బయట గార్డెన్లో కొన్ని మొక్కలు పెట్టాను. ఇంక ఇంట్లో కొన్ని చోట్ల కొన్ని మొక్కలు పెట్టాను అనమాట. ఇన్ని తయారు చేసుకున్న బాటిల్స్లో కానీ, చిన్న చిన్న కుండీలో కానీ, ఇంకా లిక్విడ్ వాడేసిన డబ్బా కానీ, ఇంకా ఇదేమో సబ్బు పెట్టెలో కూడా బాక్స్ ఉండిద్ది కదా, అది కూడా కొత్తది యూజ్ చేయకుండా పాత దాంట్లోనే ఆ సబ్బు తీసి పాత దాంట్లో వేసేసి ఇంకా డబ్బా కూడా వాడుకున్నాను అనమాట. నేను ఇన్ని మొక్కలు పెట్టుకున్నాను చూడండి. ఈ మొక్కలన్నీ చక్కగా సర్దుకోవచ్చు. ఎంత నీట్గా అంటే అంత నీట్గా. కొబ్బరి చిప్పలను కూడా మనం వేస్ట్ చేయ అవసరం లేదనమాట. అంత బాగా పెట్టుకోవచ్చు. ఈ వీడియో నేను తీసి 2 నెలలు అవుతుంది. ఇప్పటికవుతుంది అనమాట ఈ వీడియో పెట్టేదానికి. ఈ మొక్కలన్నీ ఎంత బాగా పెట్టుకున్నానంటే అసలు మామూలుగా పెట్టుకోలే. ఎందుకంటే మాకు అప్పుడు క్వార్టర్ ఇన్స్పెక్షన్ అనమాట. నాకు తీరక పెట్టలేదు. నేను ఇవన్నీ పెట్టుకుని ఇంట్లో ఎంత బాగా పెట్టుకున్నాను, సర్దుకున్నాను ఇంట్లో అక్కడక్కడ. ఇంకా ఎంత బాగున్నాయి అసలు. నాకు చూసుకొని అవన్నీ ఒక్క చోట పెట్టుకుని ఎంత ముచ్చటగా ఉందబ్బా అనుకుంటా చూసుకుంటా ఉన్నా, వీడియో తీసుకుంటా. అన్నీ అయితే ఇప్పుడు కూడా భలే ఉన్నాయి, బాగా వచ్చినాయి. ఇంకా ఈ ఎర్ర కుండీలో ఉన్న మొక్కలు అయితే అస్సలు అల్లుకుపోయింది. కుండీ మొత్తం ఎరుపు అనేదే కనిపించకుండా అల్లుకున్నాయి అన్నమాట. బాటిల్స్లే కానీ, టెంకాయ చిప్పలు కానీ, హనీది సీసాలో వేసిన కొత్తిమీర ఒక్కటి పోయింది. ఎందుకంటే దాన్ని అంత వాటర్ వేయటం అంత ఇదిగా చూడలేదన్నమాట. నేను వాటర్ వేసి జాగ్రత్త పెట్టుకోవాలి, అందుకని అది ఒక్కటి కొంచెం పాడైంది. ఇంక అన్నీ బాగానే ఉన్నాయి. ఇవేంటంటే క్వార్టర్ ఇన్స్పెక్షన్ అప్పుడు నేను ఇవన్నీ రెడీ చేసుకున్నా. ఇవి కూడా నెక్స్ట్ వీడియో అదే పెడతాను. ఇవి ఎక్కడెక్కడ కనిపించినాయో చూద్దురు కానీ. ఇంక ఇలా గోడలకి ఇలా తగిలించాను అనమాట బాటిల్స్కి. ఇంకా చీకటి అయింది కదా, నేను లైట్ ఆన్ చేయకుండా అలాగే వీడియో తీశాను.
గోడకేమో ఇలా బాటిల్లో పెట్టేసి ఇలా తగిలిచ్చి పెట్టానన్నమాట. ఇంకా వాటన్నిటిలోవి ఇవి ఎక్కడంటే అక్కడ అన్ని చోట్ల పెట్టేశానన్నమాట. ఇంకా గార్డెన్లో కూర్చుని చీకట అయ్యేదాకా ఇవే పెట్టుకుంటా కూర్చున్నా. ఇదంతా గార్డెను. ఇప్పుడు చూసే వీడియోలో నేను ఇప్పుడు ఈ రోజుకి గార్డెన్లో చాలా అంటే చాలా మార్పు ఉంది. ఇలా పల్చగా కనబడుతున్నాయి కదా, ఇప్పుడు గార్డెన్లో అన్ని మొక్కలు పెద్దగా అయిపోయి అన్నీ వచ్చేసినాయి. ఎంత బాగున్నాయి అన్నమాట. దీనికి వీడియో తీసిన దానికి ఇప్పటికి 2 నెలల తేడా. 2 నెలల తేడాకి మొక్కల్లో చాలా మార్పు వచ్చినాయి. ఇవన్నీ పూలు వచ్చి ఎండిపోయినాయి. ఇదంతా అప్పుడు క్లీన్ చేశాను. ఎంత శుభ్రంగా ఉందో వీడియో చూసుకుంటే అబ్బా అనిపిస్తుంది. చక్కగా ఎంత క్లీన్ చేసుకున్నాము. ఇన్ని మొక్కలు చేశానన్నమాట. ఆఖరికి నేను క్రీమ్ డబ్బాని కూడా, ఫేస్ క్రీమ్ డబ్బాని కూడా వదలలేదన్నమాట. అన్నిట్లో పెట్టానన్నమాట. ఇన్ని మొక్కలు పెట్టుకున్నాను అన్నమాట. ఎంత బాగున్నాయి అంటే అసలు అది ఆ మొక్క మరి రెడ్ కుండీలో పెట్టిన మొక్క అసలు నాకు భలే నచ్చింది. ఇంకో ప్లేస్కి వెళ్తున్నా కానీ ఎలాగోలా తీసుకెళ్ళాలన్నమాట. ఇదేంటంటే నేను పెట్టలేదు, షార్ట్లో పెట్టాను కోటర్ ఇన్స్పెక్షన్ అప్పుడు అన్నమాట. ఇలా రెడీ చేసుకున్నాను. పూర్తి వీడియో ఉంది, మొత్తం పెడతాను ఎలా రెడీ చేసామనేది. చూసారా ఎంత బాగా చేసుకోవచ్చో ఆ మొక్కల్ని. అసలు నాకైతే అక్కడే కూర్చొని చూద్దాం అనిపించింది అనమాట. అంత బాగా చేసుకున్నా. బాగుంది కదా. ఇలా అలంకరించుకుని మన ఇల్లుని మనం చూసుకుంటే అస్సలు ఇంకెంత ప్రశాంతంగా ఉండిద్దో. అది బుద్ధుడి దగ్గర అటు ఇటు అలా మొక్కలు పెట్టుకుని చక్కగా చూసుకోవచ్చు. ఎంత బాగుందో. నాకు వీడియోలో చూస్తున్న వీడియోని ఇలాగే చూద్దాం అనిపిస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తా. ఎంత బాగున్నాయో కదా. ఇవి పెట్టిన 2వ రోజు, ఆ రోజు కాదు. ఎంత బాగున్నాయి కదా, నిగనిగలాడుతా. ఒక్కటి కూడా వడలలేదనమాట. అంత బాగున్నాయి. ఆ రోజంతా నీళ్ళు వేసేసి ఆ నైట్ తీసుకొచ్చి పెట్టాను. ఇది 2వ రోజు అనమాట.